వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్. కల్వకుర్తిలో సంబరాలతోని హోలీ పండుగ చాలా ఘనంగా జరుగుతున్నాయి. 11th వార్డులో ఇక్కడ మనకు హోలీ సంబరాలలో కొందరు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా హోలీ శుభాకాంక్షలనా చెప్పండి. ఈ రోజు మీరు ప్రజలకు ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా మన హిందూ ధర్మానికి సనాతన ధర్మంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హోలీ జరుపుకున్న ప్రతి హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ప్రతి సంవత్సరంలో హోలీ పండుగ చాలా పెద్ద పండుగ. ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లగా నుంచి పెద్ద 60 ఏళ్ళ దాదాపు 80 ఏళ్ళ ఏజ్ వాళ్ళు కూడా ఇలా హోలీ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ప్రతి ఒక్క హిందువులకు పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మున్ముందు కూడా మన హిందూ పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి నేను సూచిస్తున్నాను. మా 11వ వార్డు విద్యానగర్ 11వ వార్డులో ప్రతి ఒక్కరు మహిళలు చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు కూడా హోలీ పండుగ పెద్ద ఎత్తున ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు హోలీ పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుతున్నారు. కుల మతాలకి అతీతంగా కూడా హోలీ పండుగ జరుపుకుంటారు. ఇక్కడ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చేస్తారు? ఎట్లా హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అయితే మన సనాతన ధర్మాన్ని కాపాడడంలో భాగంగా హిందువులందరినీ ఐకమత్యం చేయడంలో భాగంగా ఈ హోలీ పండుగ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇదివరకున్న ప్రభుత్వాలు కనీసం మన హిందూ ధర్మాన్ని పార్లమెంట్లో పలకడానికి కూడా భయపడేది. కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లడానికి హోలీ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఓకే, భారత్ మాతాకి జై. ఇక్కడ మరికొందరు మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు మహిళలు పెద్దగా కలర్ఫుల్ గా హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మేడం మీరు చెప్పండి. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈ హోలీని ఇంతమందితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కాలనీ మహిళలందరూ కూడా వచ్చి మహిళలు చిన్నారుల కానంటే అందరు పెద్ద ఎత్తున హోలీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఈవెంట్ ఇలానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. కాలనీ వాసులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. అసలు చిన్న పెద్ద వయసుతో తేడా సంబంధం లేకుండా అందరం ఒక చోట చేరి మేము హోలీ సెలబ్రేషన్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ప్రతిసారి ఇలా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరికీ హ్యాపీ హోలీ. కల్వకుర్తి 11th వార్డులో ఎంతో ఘనంగా జరుగుతున్న హోలీ సంబరాలు చూస్తున్నాము. ఇక్కడ కుల మతాలకు అతీతంగా మహిళలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు కూడా ఎంతో సంతోషాలతో భారతదేశంలో కుల మతాలకు పెద్ద పెట్టున కూడా ఈ రోజు ఇక్కడ హోలీ సంబరాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం ఇక్కడ మొత్తానికి కొన్ని 11th వార్డులో జరుగుతున్న హోలీ సంబరాలు ఇవ్వండి. ఈరోజు హోలీ పర్వదినం సందర్భంగా ఆరవేశ బంధుమిత్రులందరము, వనితలు అందరం కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. కల్వకుర్తి పట్టణం అంతా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటు పండుగలో అందరూ ఘనంగా పాల్గొని దిగ్విజయం చేసినారు. ఈరోజు హోలీ పండుగ అనగా అందరూ కలిసిమెలిసి చేసుకునేది. భారతీయులందరూ సామూహికంగా నిష్కల్మషంగా అందరూ కలిసి చేసుకునే పండుగ రంగుల హోలీ. ఈ రంగురంగుల హోలీతో మన జీవితాలు కూడా రంగురంగుల కళలతో నిండాలని ఆ భగవంతుని ఆశీస్సులతో భారతీయులంతా ఐక్యంగా ఉండి సంతోషంగా ఉండాలని హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. వాసవి మాతాకి, భారత్ మాతాకి.